హాయ్ అండి. అందరికీ నమస్కారము. లాస్ట్ వీడియోలో మనము స్విగ్గీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసాము. అంతకుముందు వీడియోలో మనము ఫుడ్ లైసెన్స్ 10 మినిట్స్‌లో ఎలా తీసుకోవాలి అనే వీడియో చూసాము. అది చాలామంది చూసారండి. అది ఓన్లీ వెజ్ వాళ్ళ కోసం మాత్రమే. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాంతో పాటు స్విగ్గీలో ఇంకా చాలా ఉన్నాయి. స్విగ్గీ డాష్‌బోర్డ్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇవన్నీ పెండింగ్‌గా ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోస్‌లో వస్తాయి. ఈ వీడియో మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మనము ఏవైతే ఆల్మోస్ట్ ఒక 20 వీడియోస్ చేసాం ఇప్పటివరకి క్లౌడ్ కిచెన్ పైన. ఈ 20 వీడియోస్‌లో కమెంట్స్‌లో మనకొచ్చిన క్వెషన్స్ ఏంటి? వాటికి ఆన్సర్స్ ఏంటి? అనేవి చూద్దాము. వాళ్ళకైతే ఆ కమెంట్‌కి ఆన్సర్ అప్పుడే ఇచ్చేసామండి. కాకపోతే ఏంటంటే ఇంకా చాలా మందికి ఇది యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాము. ఇది క్లౌడ్ కిచెన్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చూడండి. అండ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి. ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇది ఒక ప్రెజెంటేషన్ లాగా తీసుకున్నామండి. దీంట్లో ఏంటంటే కొన్ని క్వెషన్సే అన్నీ తీసుకోలేదు. ఒక 10-15 క్వెషన్స్ వరకు ఉండొచ్చు. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క క్వెషన్‌కెళ్ళిపోదాము. ఈ క్వెషన్స్‌లో కూడా మళ్ళీ ఎవరికైనా క్వెషన్ ఉంటే మాత్రము మళ్ళీ కామెంట్ చేయండి. మళ్ళీ ఆన్సర్ చేస్తా. అలాగే మనకి మళ్ళీ ఒక 15 క్వెషన్‌లు అలా అయ్యాయనుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాము. ఫస్ట్ అయితే ఈ వీడియోలో ఈ క్వెషన్స్‌తో పాటు ఆన్సర్స్ కూడా ఉంటాయండి. పీడీఎఫ్ కూడా మేము డిస్క్రిప్షన్‌లో పెడతాము. అలాగే ఫస్ట్ కమెంట్‌లో పెడతాము. ఒకవేళ కమెంట్‌లో లేకపోతే పీడీఎఫ్ డిస్క్రిప్షన్‌లో ఉంటది చూడండి. ఆ పీడీఎఫ్ కూడా మీరు చదువుకోవచ్చు. మీకెప్పుడు ఏ క్వెషన్ ఉన్నా కూడా ఆ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోండి. దాంట్లో ఒకవేళ క్వెషన్ కవర్ అయితే ఆన్సర్ దాంట్లోనే ఉంటది. లేదు ఇంకా కొంచెం క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ కావాలి అనుకుంటే వీడియో మొత్తం చూడండి. మళ్ళీ చూడండి. ఓకేనా? సో, ఫస్ట్ క్వెషన్‌కెళ్దాము. ఇక్కడేంటంటే ఫస్ట్ క్వెషన్ స్మాల్‌గా స్టార్ట్ చేస్తున్నాను. మెటీరియల్ లేదు ఎంక్వైరీ వస్తుందా? ఇది కమెంట్ అండి. నేను ఎవరి నేమ్స్ ఇక్కడ తీసుకోవట్లేదు. వాళ్ళ ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎవరి నేమ్స్ నేనైతే తీసుకోవట్లేదు. జస్ట్ ఆ క్వెషన్ ఒకటి కాపీ పేస్ట్ చేసుకున్నా. అండ్ దానికి ఆన్సర్ కూడా పెడుతున్నాం ఇక్కడ. ఓకేనా? సో, ఎంక్వైరీకొస్తారా? అంటే ఇక్కడ ఏంటంటే క్లియర్‌గా మనకు మెన్షన్ లేదు. ఎంక్వైరీకొస్తుందంటే ఈ కమెంట్ దేనికొచ్చింది అంటే జొమాటో రిజిస్ట్రేషన్ వీడియోకొచ్చినట్టుంది. సో, అందులో ఎంక్వైరీకి వస్తారా అంటే మనము చిన్నగా స్టార్ట్ చేస్తాం కాబట్టి మాక్సిమం రారండి. కానీ కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒక్ మన పరిసరాలు క్లీన్‌గా ఉంచుకోవాలి. అదొకటి పెట్టుకోండి మైండ్‌లో. అండ్ ఇంకోటి ఈ జొమాటో వాళ్ళెవరు కూడా ఎంక్వైరీకైతే రారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకొకటి నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే ట్రేడ్ లైసెన్స్ మ్యాండేటరీయా? ట్రేడ్ లైసెన్స్ మ్యాండేటరీ అంటే వెజ్ వాళ్ళకు అవసరం లేదండి. ఎవరికైతే వెజ్ మెన్యూ ఉంటదో, వెజ్ ఐటెమ్స్ పెడతారో వాళ్ళకు ట్రేడ్ లైసెన్స్ అంత ఇంపార్టెంట్ అయితే కాదు. నేను చెప్పేది క్లౌడ్ కిచెన్ వరకి. అది హోమ్ బేస్డ్ క్లౌడ్ కిచెన్ వరకి. అదే ఒకవేళ బయట పెడతాం మేము అనుకుంటే మాత్రం పెద్ద ఎత్తున పెడతాం అనుకుంటే మాత్రం ట్రేడ్ లైసెన్స్ అనేది మ్యాండేటరీయే. ఇంట్లో నుంచి స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రము అంత ఇంపార్టెంట్ కాదు. ఈ ట్రేడ్ లైసెన్స్ ఏంటంటే ఒకవేళ మీకు వెజ్ ఐటెమ్స్ అనుకోండి తత్కాల్‌లో తీసుకోవచ్చు ఎఫ్ఎస్ఎస్ఏఐ. సో, దానికి అవసరం లేదు. అండ్ ఎవరైతే నాన్ వెజ్ ఐటెమ్స్ పెడతామో ఇంట్లో కూడా నాన్ వెజ్ ఐటెమ్స్ పెడతాము అని అనుకుంటారో వాళ్ళకి మాత్రము ట్రేడ్ లైసెన్స్ ఇప్పుడు మ్యాండేటరీ. ఎందుకంటే ఫుడ్ లైసెన్స్ వాళ్ళు యాక్చువల్‌గా వాళ్ళ డాష్‌బోర్డ్‌లో గాని వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్‌లో ఎక్కడ కూడా ట్రేడ్ లైసెన్స్ అప్‌లోడ్ చేయమని లేదు. కాకపోతే ఏంటంటే మనము మన మన వాళ్ళే చెప్పారు మనకి. ఏంటంటే ఎవరైతే అప్లై చేస్తారో ఫుడ్ లైసెన్స్ కోసము వాళ్ళ అప్లికేషన్ అనేది రివర్ట్ అవుతుంది. రివర్ట్ ఎందుకు అవుతుంది? వాళ్ళు ఏం కమెంట్ చేస్తున్నారు అంటే రివర్ట్ అనేది రిజెక్ట్ కాదండి. రివర్ట్ వేరు, రిజెక్ట్ వేరు. రివర్ట్ అంటే మీరు కొన్ని కొన్ని అప్‌లోడ్స్ మిస్ అయ్యారు. కొన్ని మీరు ఇంకా అప్‌లోడ్ చేయలేదు. డాక్యుమెంట్స్ కానీ, ఇలా ట్రేడ్ లైసెన్స్ కానీ ఇవన్నీ కూడా. సో, అవి అప్‌లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయండి అనేది రివర్ట్ మీనింగ్ అనమాట. సో, ఈ మధ్యన ఏంటంటే ట్రేడ్ లైసెన్స్ అనేది అడుగుతున్నారు. అది నాన్ వెజ్ ఐటెమ్స్ పెట్టుకునే వాళ్ళకు. ఫుడ్ లైసెన్స్ కంప్లీట్ ప్రాసెస్ ఉంటది కదా! అది ఫాలో అయిన వాళ్ళకు. అది తత్కాల్ వాళ్ళకైతే ఫుడ్ లైసెన్స్ కోసము ట్రేడ్ లైసెన్స్ అవసరం లేదు. నెక్స్ట్ స్విగ్గీలో అప్‌లోడ్ చేయాలంటే జీఎస్టీ కావాలా? స్విగ్గీలో అప్‌లోడ్ చేయాలన్నా, జొమాటోలో అప్‌లోడ్ చేయాలన్నా గూడా మీ టర్నోవర్ 20,00,000 అబోవ్ ఉంటేనే అది జీఎస్టీ కావాలండి. యాక్చువల్‌గా 2 ఇయర్స్ బ్యాక్ వరకైతే మ్యాండేటరీ ఉండే. ఇప్పుడు లేదు. ఇప్పుడు మీరు నార్మల్‌గా జీఎస్టీ ఆప్షన్స్ ఒస్తాయి మనకి. 2 ఆప్షన్స్ ఒస్తాయి. జీఎస్టీ ఉందా? లేదా? సో, జీఎస్టీ లేదు అని క్లిక్ చేస్తే సరిపోతది. ఒకవేళ జీఎస్టీ మీరు తీసుకుందాం అనుకుంటే తీసుకోండి. బావుంటదది. ఉంటే నంబర్ ఇవ్వండి. జీఎస్టీ నంబర్ ఉంటది. ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఐకి ఎలా అయితే నంబర్ ఒస్తదో, జీఎస్టీకి కూడా ఒక నంబర్ ఉంటది. ఆ నంబర్ మనం దాంట్లో ఎంటర్ చేస్తే సరిపోతది. ఓకేనా? ప్రెజెంట్ అయితే మన హోమ్ బేస్డ్ క్లౌడ్ కిచెన్‌కి జీఎస్టీ అనేది అవసరం లేదు. ఫోర్త్ క్వెషన్. ఓన్ హౌస్ డాడ్ నేమ్‌లో ఉంది. ఎలక్ట్రిసిటీ బిల్ ప్రాబ్లమా? అంటే తనకేంటంటే వాళ్ళ సొంత ఇల్లు అనమాట. సొంత ఇంట్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. కాకపోతే తన పేరు మీద ఇల్లు ఉండదు. ఇల్లు లేదు. వాళ్ళ డాడీ పేరు మీద ఉంది. ఎలక్ట్రిసిటీ బిల్
అంటే ఇది దేనికొచ్చింది అంటే ఇది లోకల్ ప్రూఫ్ అనమాట. లోకల్ ప్రూఫ్ పెట్టాలి కాబట్టి ఎఫ్ఎస్ఎస్ఐలోనే లోకల్ ప్రూఫ్ పెట్టాలి కాబట్టి దానికోసం వచ్చింది. అండ్ ప్రూఫ్ ఆఫ్ ప్రెమిసెస్ ఆర్ లోకల్ ప్రూఫ్ వీటికి ఏంటి అంటే మీ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది వాళ్ళకి అవసరం లేదు. ఓకేనా? మీ పేరు మీద ఉన్న, మీ డ్యాడీ పేరు మీద ఉన్న రెంటల్ హౌస్ అయినా కూడా వాళ్ళకి అవసరం లేదు. జస్ట్ ఏదైతే మీకు ఎంట్రన్స్ ఉంటదో, ఎంట్రన్స్ ఆఫ్ ఆ రూమ్ ఉంటది కదా! కిచెన్ అయినా గాని, లేకపోతే ఆ బిల్డింగ్ ఎంట్రన్స్ అయినా గేట్ లోపలికి ఎంట్రన్స్ అవుతుంది కాబట్టి, మీకు ఆల్రెడీ నేను ఎఫ్ఎస్ఎస్‌సి అప్లై చేసేటప్పుడు ఫోటో కూడా చూపించా ఎలా పెట్టాలి అనేది. ఒక ఫోటో తీసుకోండి. ఫోటో సరిపోతది. అండ్ ప్రూఫ్ ఆఫ్ ప్రెమిసెస్ కాబట్టి ఎలక్ట్రిసిటీ బిల్ ఒకటి పెట్టేసేయండి. అది ఎవరి పేరు మీద ఉన్నా పర్లేదు. మీరిచ్చిన అడ్రెస్‌లో ఆ ఎలక్ట్రిసిటీ బిల్ ఉందా లేదా? అంటే మీరేమో మీ అడ్రెస్ ఇచ్చి పక్కింటోళ్ళ బిల్ పెడతా అంటే కుదరదు. మీ అడ్రెస్ ఉంది కాబట్టి, మీ అడ్రెస్‌తో ఉన్న బిల్లే మీరు మెన్షన్ చేయండి. అండ్ ఆ బిల్ ఒకరి పేరు మీద, ఇది ఇల్లు ఒకరి పేరు మీద అట్లున్నా కూడా ఏం కాదు. ఎందుకంటే కొంతమందికి డ్యాడీ పేరు మీద ఇల్లు ఉంటది. మమ్మీ పేరు మీద ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటది. అలా కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కాకపోతే అడ్రెస్ అనేది రెండిట్లో సేమ్ ఉండాలి. ఇది మీరు అప్లికేషన్‌లో పెట్టిన అడ్రెస్సును, ఈ అడ్రెస్. ఏ అడ్రెస్? ఎలక్ట్రిసిటీ బిల్ పైన ఉన్న అడ్రెస్. ఏ అప్లికేషన్? ఎఫ్ఎస్ఎస్ఏఐ అప్లికేషన్. నెక్స్ట్ పాన్ అప్డేట్ అవ్వట్లేదు. ఏం చేయాలి? ఇదేంటంటే మనము ఈ ఎఫ్ఎస్ఎస్ఏ అప్లై చేసేటప్పుడే పాన్ నంబర్ అడుగుతది. మనం పాన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత నేమ్ అడుగుతది. మన నేమ్ అనేది క్లియర్‌గా మీ పేరు ఏదైతే ఉందో, కొణిదెల చిరంజీవి అంటే కొణిదెల చిరంజీవి అనే ఇవ్వాలి. పర్ఫెక్ట్‌గా నేమ్ కరెక్ట్ ఉండాలి. నేమ్ మిస్ మ్యాచ్ అవుతే మాత్రము మీ పాన్ వెరిఫై అవ్వదు. ఓకేనా? మీరు ఇది అప్లై చేసేటప్పుడు పాన్ కార్డ్ పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని దాంట్లో ఏ నేమ్ అయితే ఉందో అదే నేమ్ ఇవ్వండి. ఎందుకంటే చాలామందికి ఎలా ఉంటది, కొణిదెల చిరంజీవి ఉంటే వాళ్ళ పాన్‌లో చిరంజీవి కొణిదెల అని ఉంటది. సో, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి పాన్ కార్డ్ పక్కన పెట్టుకొని సేమ్ ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా అది వెరిఫై అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. పికిల్స్ బిజినెస్ కేటగరీ ఏంటి? దాంట్లో ఇది కూడా సేమ్ అండి. ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లోకొస్తది. అండ్ ఎఫ్ఎస్ఎస్ఐ దీనికి కూడా మ్యాండేటరీ. పికిల్స్ బిజినెస్ కూడా ఫుడ్డే కాబట్టి, మనం తినేదే కాబట్టి ఎఫ్ఎస్ఎస్ఐ అనేది మ్యాండేటరీ. క్లౌడ్ కిచెన్ ఆప్షన్ కనబడట్లేదు ఎందుకు? ఈ ఫుడ్ లైసెన్స్ దాంట్లో క్లౌడ్ కిచెన్ ఆప్షన్ అనేది ఉండదు. ఈ క్లౌడ్ కిచెన్, పికిల్ సెపరేట్ ఉండదండి. క్లౌడ్ కిచెన్ అయినా, పికిల్స్ అయినా అది అన్ని సెపరేట్ ఉండదు. రెస్టారెంట్ ఉంటది. ఆర్ ఎల్స్ లైక్ ఇక్కడ మనకి ఇచ్చినట్టు ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ హోమ్ ఫుడ్ బిజినెస్ ఇవే ఉంటాయి. అవే పెట్టేసి. నెక్స్ట్ క్వెషన్. అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ ఎలా దొరుకుతుంది? సో, తనకేమైందంటే నాకు తెలిసి తత్కాల్‌లోకి ఈ క్వెషన్ వచ్చిందండి. తనకేమైందంటే అప్లికేషన్ చేస్తున్నాడు. మీకు లాస్ట్‌లో చెప్పింది ఏంటి అంటే పేమెంట్ అయిన తర్వాత అప్లికేషన్ నంబర్ ఆహ్, గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. అది కాపీ చేసుకోండి అని చెప్పాను. తను అది కాపీ చేసుకోలేదు. కాకపోతే ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి డౌట్ ఆ రోజే మెన్షన్ చేశాడు. ఏముండదు. జస్ట్ మీకు ఫోన్‌కి మొబైల్‌కి ఎస్ఎంఎస్ వస్తది. అండ్ ఈమెయిల్‌లో కూడా ఉంటది. మీరు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఉంటది కదా! మీరు ఏదైతే ఫోన్ నంబర్ ఇస్తారో, మీరు ఏదైతే ఈమెయిల్ ఐడీ ఇస్తారో ఆ రెండిటికి కూడా మీకు రిఫరెన్స్ నంబర్ అనేది వస్తది. ఆర్ ఎల్స్ పేమెంట్ చేస్తాం కదా! ఆ పేమెంట్ రిసిప్ట్‌లో ఫస్ట్‌లో ఉండేది కూడా ఇది మనకి రిఫరెన్స్ నంబరే. ఓకేనా? దాని త్రూ మనము లాగిన్ అయిపోవచ్చు. రిసిప్ట్ ప్రింటర్ కంపల్సరీగా. ఈ రిసిప్ట్ ప్రింటర్ టాపిక్ ఏంటి అంటే ఇది కేఓటీ ప్రింటర్ అని చెప్పి ఉంటదండి. ఇదేంటంటే జొమాటోలో రిజిస్ట్రేషన్ అప్పుడు, స్విగ్గీ రిజిస్ట్రేషన్ అప్పుడు వాళ్ళు అడుగుతారు. మీరు వెబ్ డాష్‌బోర్డ్ వాడతారా? మొబైల్ అప్లికేషన్ వాడతారా? ఆర్ ఎల్స్ కేఓటీ ప్రింటర్ వాడతారా? అని చెప్పేసి మీకు ఉంటది. యెస్ ఆర్ నో ఆప్షన్స్ అదేదో ఉంటది. అది మీరు నో సెలెక్ట్ చేసుకోండి. మనకి ఫుల్ ఆర్డర్స్ ఏం స్టార్టింగ్‌లో రావు. స్టార్టింగ్‌లో కాదు ఎప్పటికి కూడా మరీ అన్ని ఆర్డర్స్ ఎక్కువ మనకి మరి పెద్ద పెద్ద హోటల్స్‌కొచ్చినంత రావు కాబట్టి కేఓటీ ప్రింటర్ ఆర్ రిసిప్ట్ ప్రింటర్ అనేది అవసరం లేదు. ప్రింటర్ అవసరం లేదు. ఓకేనా? ఒకవేళ ఆర్డర్స్ ఎక్కువయ్యి మేము పెట్టుకుంటాము, మేము అది కూడా కొనుక్కుంటాము, మా దగ్గర ఫుల్ బడ్జెట్ ఉంది అనుకుంటే తీసుకోండి. 4000 6000 ఉంటది. అది కూడా తీసుకోండి. అది కూడా పెట్టండి. మీకు ఆర్డర్ వచ్చినప్పుడు ప్రింట్ వస్తది బయట. ఓకేనా? మ్యాండేటరీ అయితే కాదు. టాప్ టు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ అవ్వట్లేదు. పే బటన్ ఇన్‌యాక్టివ్. ఓకే. ఈ టాపిక్ ఏంటంటే, ఈ టాప్ 2 డాక్యుమెంట్స్ అప్‌లోడ్ అవ్వట్లేదు. పే బటన్ ఇన్‌యాక్టివ్. ఇది దేనికి సంబంధించిందంటే ఫుడ్ లైసెన్సే అండి ఇది కూడా. ఎఫ్ఎస్ఎస్ఐలోనే మనకి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి కదా! ఫోటోను, ఇంకొకటి మేబీ పాన్ ఆర్ ఆధార్ ఆర్ ఇంకేదో ప్రూఫ్ ఆఫ్ ప్రెమిసెస్ ఇది ఉంటది. ఇవి మీరు వన్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత పక్కన వ్యూ ఆప్షన్ ఉంటది. ఆ వ్యూ ఆప్షన్ వచ్చిందా లేదా చూడండి. ఒకవేళ వ్యూ ఆప్షన్ వస్తే ఆ వ్యూ పైన క్లిక్ చేయండి. ఆ వ్యూ పైన క్లిక్ చేస్తే మీ ఫోటో మీకు కనిపిస్తది. ఆ వ్యూ ఆప్షన్ అనేది లేదు అంటే మీకది అప్‌లోడ్ అవ్వలేదు. మీకది అప్‌లోడ్ అవ్వలేదు అని జెప్పేసి. మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ ఓకే. అప్‌లోడ్ చేస్తాం. కాకపోతే అది కొన్నిసార్లు ఇప్పుడు మీకు లైవ్‌గా ఆ వీడియోలోనే అయింది. ఏ వీడియోలో అయింది? ఫుడ్ లైసెన్స్ వీడియోలోనే నేను అప్‌లోడ్ చేశా అనుకున్నా. కాకపోతే అది మనం సెలెక్ట్ చేసుకున్నాము. కానీ అది అప్‌లోడ్ అవ్వలేదు. ఓకేనా? ఇది ఇష్యూ ఒకటి. ఆర్ ఎల్స్ ఇంకోటి ఏంటి అంటే ఫైల్ సైజ్ ఒకటి ఉంటదండి. 5 ఎంబీ వరకు మాక్సిమం ఏదో సైజ్ ఉంటది.
ఒకవేళ మీ ఫోటో మరీ మంచి హై క్వాలిటీ హెచ్‌డీ క్వాలిటీలో ఉంది. కొంచెం ఎక్కువ సైజ్‌లో ఉంది అన్నా కూడా అది అప్‌లోడ్ అవ్వదు. సో, దానికి మనము మళ్ళీ గూగుల్‌లోకెళ్ళి ఇమేజ్ రెడ్యూసర్ అని జెప్పేసి ఆన్‌లైన్ ఇమేజ్ రెడ్యూస్ ఇమేజ్ ఆన్‌లైన్ ఆర్ ఏదో ఒకటి దానికి రిలేటెడ్ గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ జేయండి. దాంట్లోకెళ్ళి మనము సైజ్‌ని రెడ్యూస్ చేసి మళ్ళీ దాన్ని అప్‌లోడ్ చేస్తే సరిపోతది. అది అప్‌లోడ్ అవుతుంది. ఓకేనా? వన్స్ మీ ఫోటోస్ అప్‌లోడ్ అయిన తర్వాత మీకు కింద ఆ పే బటన్ అనేది యాక్టివ్‌లో వస్తది. ఆర్ ఎల్స్ ఒక దగ్గర చెక్ బాక్స్ ఉంటదండి. యాక్సెప్టింగ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పేసి ఆ చెక్ బాక్స్ క్లిక్ చేయకున్నా కూడా అది పే బటన్ అనేది ఇన్‌యాక్టివ్‌గానే కనిపిస్తది. 11థ్ క్వెషన్‌కొద్దామండి. లైసెన్స్ లేకుండా అప్రూవల్ వస్తుందా? లైసెన్స్ లేకుండా అప్రూవల్ రాదండి. ఏం లైసెన్స్ అది ఫుల్ లైసెన్స్ లేకుండా మీరు అసలు ఏది ఉండదు. స్విగ్గీ ఉండదు, జొమాటో ఉండదు. ఇది టెంపరరీ అప్రూవల్ ఇవన్నీ ఇప్పుడేం లేవు. మీకసలు రాదు. స్ట్రెయిట్ ఫార్వర్డ్ మీకు ఫుల్ లైసెన్స్ లేకుండా మీరు జొమాటో గాని, స్విగ్గీ గాని ఏ లైసెన్స్ అప్రూవల్ కూడా మీకు రాదు. ఆఫీస్ అప్రూవల్ కావాలా? ఇది ఏంటి అంటే జొమాటో రిజిస్ట్రేషన్‌కి వచ్చిన క్వెషన్ అండి. వన్స్ మనం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎవరైనా ఇంటికొస్తారు. ఆర్ ఎల్స్ లైక్ అదొకటి. అండ్ ఇంకోటి ఫుడ్ లైసెన్స్ అప్పుడు కూడా ఏంటంటే, మనము ఫుడ్ లైసెన్స్ ఆన్‌లైన్‌లో తీసుకున్న తర్వాత మళ్ళీ ఆఫీస్‌కెళ్ళి దాని మీద స్టాంప్ గాని, అప్రూవల్స్ ఏమన్నా తీసుకోవాలా అలాంటివి ఏమి ఉండవండి. కానీ అదే డౌట్ ఇది. సో, అప్రూవల్స్ అనేటివి ఆఫీస్ అప్రూవల్స్ అనేటివి ఏమి ఉండవు. ఇవన్నీ కూడా మీరు మీ ఓన్‌గా మీరు ఆన్‌లైన్‌లో చేస్తున్నారు కాబట్టి అంతా మీ రెస్పాన్సిబిలిటీయే. ఏదన్నా మీరు మిస్ మ్యాచ్ గాని, తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రము దానికి మీరు ఆహ్, ఏమంటాము వాళ్ళే పనిష్మెంట్ ఇచ్చినా అది మీరు తీసుకోవాల్సిందే. లీగల్ ప్రాసెస్ ప్రొసీడింగ్స్ ఉంటాయన్నమాట. సో, ఆఫీస్ అప్రూవల్స్ అవన్నీ కూడా అవసరం లేదు. ఇప్పుడిక్కడ ఫిజికల్ విజిట్ అన్నారు కదండీ! ఇప్పుడు మీరు ఎప్పుడైతే నాన్ వెజ్ ఐటెమ్స్ పెట్టి మంచిగా సేల్ చేసి మంచి మీకు గ్రోత్ మంచిగుండి పెద్ద పెద్ద ఇప్పుడు చూసారా రీసెంట్‌గా మనకి కొన్ని పిజ్జా స్టోర్స్ పైన రైడ్ అయింది. కొన్ని హోటల్స్ పైన రైడ్స్ అవుతా ఉంటాయి. సో, వాళ్ళంతా క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు. అండ్ పెద్ద పెద్దయి అవన్నీ కూడా వాళ్ళ పైన రైడ్ అవుతది. మన పైన రైడ్ అయినా కూడా మనది ఇంట్లో చేస్తాం కాబట్టి, ఇంట్లో ఉంటాం కాబట్టి ఎప్పుడు కూడా నీట్‌గా ఉంచుకుంటాం. నీట్‌గా అయితే మనకే వాసనొస్తది. సో, భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ప్లీజ్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేయండి. 1 ఇయర్‌కి అమౌంట్ ఎంత? ఓకే. ఇది ఫుడ్ లైసెన్స్ కోసమండి. మాక్సిమం ఈ క్వెషన్స్ 15 క్వెషన్‌లో 10 క్వెషన్‌లు ఫుడ్ లైసెన్స్ రిలేటెడ్ ఉంటాయి. సో, ఈ 1 ఇయర్‌కి అమౌంట్ ఎంత అంటే 1 ఇయర్‌కి రూ. 100 అండి. ఓకేనా. 1 ఇయర్‌కి రూ. 100 దాన్ని మీరు రెన్యూ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే రూ. 100తో 1 ఇయర్‌కి తీసుకోండి. ఆ తర్వాత రెన్యూ చేసుకునేటప్పుడు 5 ఇయర్స్‌కి తీసుకోండి. రూ. 500 అవుతది. ఫుడ్ లైసెన్స్ రివర్టెడ్ అని మెయిల్ వచ్చింది ఏంటి? ఫుడ్ లైసెన్స్ రివర్టెడ్ అని ఇది మీకు స్టార్టింగ్‌లో చెప్పా కదండీ! రివర్టెడ్ అంటే ఏంటి అంటే మీరు ఏదన్నా మిస్ చేసి ఉంటారు. ఏదైనా అప్‌లోడ్ అనేది మిస్ అయ్యి ఉంటది. ఆర్ ఎల్స్ ఇప్పుడు మీరు ఫుడ్ లైసెన్స్ నాన్ వెజ్ కోసం తీసుకుంటే ఫుల్ లెంగ్త్ ప్రాసెస్ ఫాలో అవుతారు కాబట్టి దాంట్లో ఏంటంటే ట్రేడ్ లైసెన్స్ మ్యాండేటరీ అంటున్నారు. సో, ట్రేడ్ లైసెన్స్ అనేది కావాలి. మీ ట్రేడ్ లైసెన్స్ ఉండదు కాబట్టి మన ప్రాసెస్‌లో ట్రేడ్ లైసెన్స్ మనం చెప్పలేదు. ఎందుకంటే దాంట్లో మనకు చూపియలేదు ఇక్కడ కూడా ఆ డాష్‌బోర్డ్‌లో. సో, ట్రేడ్ లైసెన్స్ మాక్సిమం ట్రేడ్ లైసెన్స్ కేసెసే రివర్ట్ అవుతున్నాయి. రివర్ట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి ట్రేడ్ లైసెన్స్ తీసుకొని మళ్ళీ అప్‌లోడ్ చేయండి. కరెక్ట్ చేసి అప్‌లోడ్ చేస్తే అది సబ్మిట్ అవుద్ది. మీ లైసెన్స్ మీకు వచ్చేస్తది. ఆర్ ఎల్స్ ఎనీ డౌట్ ఉన్నా, ఏ డౌట్ ఉన్నా కూడా మీకు ఫుడ్ లైసెన్స్ ఆ వెబ్‌సైట్‌లోనే వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ఉంటది. మీరు ఆ కాంటాక్ట్ నంబర్ పైన కాల్ చేస్తే వాళ్ళు మీకు ఆన్సర్ ఇస్తారు. ఇది అప్లికేషన్ నంబర్ చెప్తే వాళ్ళు మీకు ఇష్యూ ఏంటి అనేది చెప్తారు. జొమాటో, స్విగ్గీలో టాప్ రావాలంటే ఏం చేయాలి? ఓకే. అంటే మీకు ఇప్పుడు ఆల్రెడీ లైసెన్స్ వచ్చేసింది. మీరు స్విగ్గీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మీరు జొమాటో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అండ్ మీ రెస్టారెంట్ ఆర్ మీ క్లౌడ్ కిచెన్ అనేది టాప్‌లో రావాలి. అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా తీసుకుందాం అనుకుంటే దాంట్లో ఇప్పుడు ఏదైనా ఐటెమ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ అనుకోండి. బిర్యానీ అని సెర్చ్ చేస్తే మీ 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 రెస్టారెంట్ అనేది టాప్‌లో చూపియాలి. దానికి ఏం చేయాలి? ఇది క్వెషన్ యాక్చువల్‌గా. దీనికి ఏంటి అంటే మీకు నేను ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ చేశాను. తన కోసమే చేశాను యాక్చువల్‌గా ఆ వీడియో. సో, తను ఆల్రెడీ చూసి ఉన్నాడు. ఆ వీడియో కూడా చూసాడు. సో, మీకు మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నా. ఏం లేదండి. మంచి రేటింగ్స్ రావాలి. మంచి ఆఫర్స్ పెట్టండి స్టార్టింగ్‌లో. అండ్ స్టార్టింగ్ ఒక 1, 2 మంత్స్ అడ్వర్టైజ్‌మెంట్స్ తీసుకోండి. అంతే. ఇవి 3 నేను చెప్పేటియి. అండ్ మీరు ఇంకా కొన్ని ఉంటాయండి. అవి ఏంటంటే కొంచెం డిఫికల్ట్ టాపిక్స్ అన్నమాట. ఏంటంటే ఆహ్, ఫుడ్ ప్రిపరేషన్ టైమ్ అని చెప్పేసి ఉంటది. ఫుడ్ ప్రిపరేషన్ టైమ్ ఓకేనా? అది మనము తొందరగా చేయాలి. ఆన్ టైమ్‌లో చేయాలి. డిలే హ్యాండ్ ఓవర్ ఉండొద్దు. అలాంటివి ఉంటాయన్నమాట. సో, ఇలాంటివన్నీ ఉంటాయి. కొంచెం డిఫరెంట్ టర్మినాలజీ అండి. అవన్నీ మీకు ఇప్పుడే వద్దు. మీరు నాకు తెలిసి నాకైతే ఇంతవరకు కాంటాక్ట్‌లోకి వచ్చింది ఒక 5, 6 మెంబర్స్ కాంటాక్ట్‌లో వచ్చారండి. వాళ్ళు లైసెన్స్ తీసుకున్నారు. రిజిస్టర్ అయ్యారు. అండ్ వాళ్ళకి ఆర్డర్స్ గూడా వస్తున్నాయి. సో, మీరు అంతే ఇప్పుడు మనము ఇది స్టార్ట్ చేసి 2 మంత్స్ అయిందండి ఛానెల్.
మనకి సబ్‌స్క్రైబర్స్ 500 మెంబర్స్ ఉన్నారు. ఈ 500లో 1% 10%, ఓకే, 1% అండి. 5 మెంబర్స్ చాలు మనకి. మన వల్ల ఒక 5 మెంబర్స్ స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయి. అండ్ వాళ్ళది నడుస్తా ఉందన్నమాట. మెల్లిమెల్లిగా నడుస్తా ఉంది. మనం ఛానెల్ స్టార్ట్ చేసింది కూడా అందుకే. అందరిని కొంచెం కొంతమందిని ఇన్‌స్పైర్ చేద్దామని చెప్పేసి. సో ఇది. అండ్ నెక్స్ట్ క్వెషన్ ఇంకా ఉందా? సో ఇదండి. టాప్‌లో రావాలంటే మాత్రం మీరు ఇవి ఫాలో అయిపోండి. రేటింగ్స్, అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఆఫర్స్ అండ్ ఇంకేముంటది? ఇంకా కొన్ని డిఫికల్ట్ టర్మినాలజీ ఉంటది. అది మీకు నేను తర్వాత చెప్తా. ఇంకొన్ని రోజులైన తర్వాత మేబీ ఇంకొక 1 మంత్ అయిన తర్వాత జెన్యూన్‌గా పెద్ద పెద్ద రెస్టారెంట్ వాళ్ళు ఏం చేస్తారనేది నేను ఒక 1 మంత్ తర్వాత మీకు చెప్తా. ఓకేనా? అప్పటికి ఇంకొక 5 మెంబర్స్ అయ్యి ఉంటారు. ఒక 10 మెంబర్స్ అయినా చేసుకొని మన వీడియోస్ బాగా ఫాలో అవుతున్నారనుకుంటే మనం అప్పుడు దాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ చెప్తే మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. నెక్స్ట్ ఫుడ్ ట్రక్‌కి ప్రూఫ్ ఆఫ్ ప్రెమిసెస్ ఏంటి? ఫుడ్ ట్రక్ అంటే ఫుడ్ ట్రక్ బిజినెస్ అండి. వీళ్ళు కూడా ఆన్‌లైన్‌లో ఎన్రోల్ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నారు. ఆర్ ఎల్స్ ఫుడ్ ట్రక్ అంటే ఒక దగ్గర పెడతారు. ఆర్ ఎల్స్ లెక్కతోలు తిరుగుతా ఉంటారు. అటు ఇటు తిరుగుతా ఉంటారు. సో వీళ్ళకేంటి ఫుడ్ లైసెన్స్ కావాలి. ఇది కూడా ఫుడ్ లైసెన్స్ క్వెషనే అండి. సో ఈ ఫుడ్ ట్రక్ ఏంటి అంటే వెహికల్ ఆర్‌సి డిక్లరేషన్, ట్రక్ ఫోటోస్ ఇవే అండి. ఇవే ప్రూఫ్ ఆఫ్ ప్రెమిసెస్ అనమాట వాళ్ళకి. ఎందుకంటే ఒక దగ్గర ఉంటారు కాబట్టి. వెహికల్ ఆర్‌సిలో వాళ్ళ అడ్రెస్ ఉంటది కాబట్టి సో ప్రాబ్లమ్ ఉండదు. సో వెహికల్ ఆర్‌సి అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. అండ్ ఓనర్ డిక్లరేషన్ అండ్ ట్రక్ ఫోటోస్ అనమాట. ఓకేనా? ఫుడ్ ట్రక్ వాళ్ళ క్వెషన్ ఇది. నెక్స్ట్ టిఫిన్ షాప్, స్నాక్స్ అండ్ టీ సెలెక్ట్ చేస్తే ప్రాబ్లమా? ఓకే. ఈ చిన్న చిన్నవి ఏం కాదండి. మీరు టిఫిన్ షాప్స్ అయినా కూడా, టీ షాప్ అయినా కూడా ఏదైనా కూడా పెట్టి షాప్ కింద తీసుకుంటాం మనము. సో అంత ప్రాబ్లమ్ ఏముండదు. ఓకేనా? మీరు యూ కెన్ ప్రొసీడ్ అనమాట. అవి సెలెక్ట్ చేసుకొని మీరు ఇడ్లీ, దోస లాంటివి పెడదామనుకున్నారు. సో దట్ అంత పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఎంట్రన్స్ ఫ్రంట్ ఫోటో ఎలా అప్‌లోడ్ చేయాలి? ఎంట్రన్స్ ఫ్రంట్ ఫోటో అంటే మీకు ఆల్రెడీ చూపించాను కూడా. జస్ట్ గేట్ దగ్గరికెళ్ళి ఒక క్లిక్ తీసుకోండి. ఆర్ ఎల్స్ మీరు పెద్ద క్లౌడ్ కిచెన్ అనుకుంటే కిచెన్ దగ్గర ఎంట్రన్స్‌లోకెళ్ళి తీసుకోండి. అండ్ వీలైతే గేట్‌కి మీరు ఒక చిన్న ఫ్లెక్సీ లాంటిది ఉన్నా కూడా పెట్టి తీసుకోవచ్చు. కాకపోతే మీరు ఇది ఫుడ్ లైసెన్స్ కోసం కాబట్టి ఫ్లెక్సీ లాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే మీకు లైసెన్స్ లేనిది మీరు ఫ్లెక్సీ ఎలా పెడతారు? సో అది కాదు. జస్ట్ ఒక ఎంట్రన్స్ అనమాట. మీ ఇంటి ఎంట్రన్స్ ఒక ఫోటో తీసి పెట్టండి. అది డే టైమ్‌లో. హోమ్ టిఫిన్ బిజినెస్ స్విగ్గీ, జొమాటో యాడ్ చేయొచ్చా? హోమ్ టిఫిన్స్ చేయొచ్చండి. మీ ఇంట్లో ఏమైతే వండుకుంటారో మీరు అన్నీ కూడా యాడ్ చేయొచ్చు. ఓకేనా? మీరు ఏమైతే వండుకుంటారో అవన్నీ కూడా యాడ్ చేయొచ్చు. స్విగ్గీ, జొమాటోలో యాడ్ చేయొచ్చు. మన ఛానెల్ ఉంది అందుకు. ఓకే. దానికి కావాల్సిందేంటి? ఫుడ్ లైసెన్స్ ఒకటి అండ్ బేసిక్‌గా ఇవి పాన్, ఆధార్ ఇవన్నీ కూడా కావాలి. ఛానెల్‌ని ఫాలో అవ్వండి. మీకు డీటెయిల్‌గా అన్నీ తెలిసిపోతాయి. 20 క్వెషన్స్ వచ్చాయండి. 15 అనుకున్నా. కాకపోతే 20 ఎళ్ళిపోతా ఉన్నాము. త్వరగా ఆన్సర్ చెప్తున్నా కాబట్టి క్వెషన్స్ ఎక్కువైనా కూడా ఆన్ టైమ్ అయిపోతాయి అనుకుంటున్నా. జొమాటో మెన్యూ క్రియేషన్ ఎలా చేయాలి? ఈ క్వెషన్స్ అన్నీ కూడా ఎలా వస్తున్నాయంటే మనకి వీడియో రిలేటెడ్ వస్తున్నాయండి. ఇప్పుడు ఈ వీడియో ఆల్రెడీ మన దగ్గర ఉంది. జొమాటో మెన్యూ ఎలా చేయాలని చెప్పేసి వీడియో కూడా ఉంది. అండ్ ఫుడ్ లైసెన్స్‌లో ప్రతిదానికి ఒక వీడియో ఉంది. జొమాటోకి ఒక వీడియో ఉంది. స్విగ్గీకి ఒక వీడియో ఉంది. అయినా కూడా మళ్ళీ కామెంట్స్ వస్తా ఉంటాయి. అది ఎలా చేయాలి? ఎలా చేయాలని చెప్పేసి. ఒకసారి ప్లే లిస్ట్‌లో మొత్తం చూడండి. ప్రతి వీడియో చూడమనట్లేదు. ప్లే లిస్ట్ ఒకసారి చెక్ చేయండి. అందులో మీకు ప్రతి టాపిక్‌కి ఆహ్, ఒక వీడియో ఉంటది. లేదు మిస్ అయిందంటే కామెంట్ చేయండి. నేను మళ్ళీ వీడియో చేస్తా. ఆర్ ఎల్స్ మీకు ఆ కామెంట్‌కి ఆన్సర్ ఇస్తా. సో, జొమాటో మెన్యూ క్రియేషన్ ఏంటి అంటే ఆల్రెడీ వీడియో ఉంది చూడండి. ఎక్సెల్‌లో చేయండి ఫస్ట్ ఆ మెన్యూ అనేది. అండ్ ఇంకొకటి ఈ మెన్యూ క్రియేషన్ ఓకే. మెన్యూ చేస్తాం మనము. క్యాన్వాలో గాని ఎక్కడో ఒక దగ్గర అయితే మెన్యూ చేస్తాము. చేసిన తర్వాత మెన్యూ మనం వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. ఓకేనా? ఈ ఫస్ట్ స్టెప్‌లోనే మెన్యూ ఉంటది. సబ్మిట్ చేస్తాం. చేసిన తర్వాత ఏమవుద్దంటే మెన్యూ రిజెక్ట్ అవుతది. జొమాటోలో ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే మెన్యూ అనేది రిజెక్ట్ అవుతుంది. ఓకేనా? ఈ జొమాటో లాగిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా నేను మీకు ఇప్పుడే చెప్తా. ఏముండదు. జస్ట్ మెన్యూ అప్‌లోడ్ చేసిన తర్వాత అది రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయినప్పుడు ఏం చేయాలి అంటే మనకి నేను ఒక ఈమెయిల్ ఐడీ పెడతా అండి. జొమాటో వాళ్ళది పార్ట్నర్ ఏదో ఉంటది. నేను ఆ వీడియో మీకు ఆ ఈమెయిల్ అనేది మీకు నేను వీడియోలో డిస్క్రిప్షన్‌లో పెడతా. ఆర్ ఎల్స్ ఇక్కడ పైన ఇక్కడ లోగో ఉంది కదా! ఈ లోగో పైన వచ్చేటట్టు చూస్తా. ఓకేనా? ఆహ్, అక్కడ మనము ఆ మెయిల్ ఐడీకి మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జొమాటోలో మీరు ఎన్రోల్ చేసుకునేటప్పుడు మెన్యూ అప్‌లోడ్ చేస్తారు. అంతా అయిపోయింది సబ్మిట్ చేస్తారు అయిపోతది. మీకు అది మళ్ళీ వెనక్కొస్తది. కొన్నిటి దగ్గర రిజెక్టెడ్ అని వస్తది. రీసబ్మిట్ అని వస్తది. అప్పుడు ఏం చేయండి అంటే మీకు మీరు ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నప్పుడే మీకు ఒక రెస్టారెంట్ ఐడీ అని వస్తది. ఓకేనా? ఇక్కడ మెయిల్ ఐడీ ఇస్తా. ఆ మెయిల్ ఐడీకి మీ ఐడీ సబ్జెక్ట్‌లో మెన్షన్ చేయండి. అప్డేట్ మెన్యూ అని చెప్పేసి పెట్టండి. మెన్యూ అప్డేషన్ అని పెట్టండి. మీ ఇష్టం ఏ డౌట్ ఉంటే అది పెట్టండి. పెట్టి కింద హాయ్ సార్ దిస్ ఇస్ వి ఆర్ ఫ్రమ్ దిస్ రెస్టారెంట్ ఐడీ అని చెప్పేసి పెట్టండి. పెట్టి ఆ రెస్టారెంట్ నేమ్ అనేది పెట్టండి.
పెట్టిన తర్వాత మీ మెన్యూ ఉంటది కదా! దాన్ని అటాచ్ చేయండి. పీడీఎఫ్‌లో అటాచ్ చేయండి. అండ్ ఇంకోటి ఎక్సెల్‌లో అటాచ్ 2 పీడీఎఫ్‌లో అటాచ్ చేయండి. ఎక్సెల్‌లో అటాచ్ చేయండి. ఆ 2 అటాచ్ చేసి వాళ్ళకి పంపించండి. పంపిస్తే అండ్ ఇంకొకటి మీకు ప్రొఫైల్ ఫోటో ఉంటది. ఆ ఫోటో కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఆ ఫోటో కూడా మీరు మెయిల్ చేయండి వాళ్ళకి. చేస్తే ఏమవుద్దంటే మీకు తొందరగా రెస్పాండ్ అవుతారు. 24 అవర్స్‌లో మీకది అప్‌డేట్ అయిపోతదనమాట. ఓకేనా? ఇది ఫాలో అవ్వండి. ఇది ఫాలో అయితే మీకు తొందరగా మీకు జొమాటో అనేది లైవ్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా చేయాలి మెన్యూ అంటే, ఇంకా అది మీరు మెన్యూ ఎలా చేయాలి అనే వీడియో మన దాంట్లో ఉంటది. చూడండి. కానీ జొమాటో కనుక స్పెసిఫిక్‌గా మెన్యూ ఎలా చేయాలనే వీడియో ఉంటది చూడండి. ప్యాకేజింగ్ కాస్ట్ మనమే పెట్టుకోవాలా? ప్యాకేజింగ్ కాస్ట్ మనమే పెట్టుకోవాలండి. స్టార్టింగ్ మాత్రం ఒక 3, 4 మంత్స్ వరకు మీరే పెట్టుకోండి. అంటే మీరు ఉన్న ప్రైస్‌లోనే అది కూడా ఉండేటట్టు చూసుకోండి. ఆ తర్వాత మనము ప్యాకింగ్ కాస్ట్ అనేది దాంట్లో యాడ్ చేయొచ్చు. ప్లాట్‌ఫార్మ్‌లో జొమాటో ఆర్ స్విగ్గీలో మనం ప్యాకింగ్ కాస్ట్ అని చెప్పి యాడ్ చేయొచ్చు. రూ. 10 అట్లా. 10% ఆఫ్ యువర్ ఐటెమ్ అనమాట. రూ. 100 ఉంటే రూ. 10 వరకు మనము పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇది జొమాటో వాళ్ళేం పెట్టుకోరు. మనమే పెట్టుకోవాలి. ప్యాకేజింగ్ కాస్ట్ మీకు ఎలా పెట్టాలనే వీడియో కూడా ఉంటది. ఆ డాష్‌బోర్డ్ ఎక్స్‌ప్లనేషన్ చేశా కదా! ఆ దాంట్లో ఉంటది జొమాటోకి. స్విగ్గీ కూడా డాష్‌బోర్డ్ ఎక్స్‌ప్లనేషన్ నెక్స్ట్ వీడియో ఉంటది. దాంట్లో కూడా ఉంటది. ప్యాకేజింగ్ కాస్ట్ ఎలా పెట్టుకోవాలి. అండ్ యాడ్ ఆన్స్ ఎలా యాడ్ చేయాలి ఇది కూడా ఉంది. అది కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటది. మీరు అన్ని వీడియోస్ చూడండి. పర్ఫెక్ట్‌గా మీకు ఇంకా బయటికెళ్ళి ఎవరినో అడగాలి, మనీ ఇవ్వాలి అనేది ఉండదు. ఫుడ్ లైసెన్స్ ఆన్ అప్లైలో 500 చూపిస్తుంది. కరెక్టే. 5 ఇయర్స్ పెట్టుకుంటే 500 ఉంటది. 1 ఇయర్ పెట్టుకుంటే 100 ఉంటది. బాటిల్స్ అండ్ ప్యాకేజింగ్ ఎక్కడ కొన్నారు? సో, ఇది మాకు ప్యాకేజింగ్ వీడియో కింద వచ్చిన కామెంట్ అండి. మీ కన్వీనియన్స్ అండి అది. మీ బాటిల్స్ మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. అండ్ ప్యాకేజింగ్ కూడా ఎక్కడైనా తీసుకోవచ్చు. మీరు ఏది మేమైతే పేపర్ ప్యాకేజింగ్ వాడుతున్నాము. సో, మేము హైదరాబాద్‌లో తెప్పిస్తాము. మనకి ఫిష్ బజార్ దగ్గర ఒక షాప్ ఉంటది. అక్కడ తెప్పిస్తాము. లేకపోతే మేము అప్పుడు బల్క్‌లో అయితే ఆన్‌లైన్‌లో తెప్పిస్తాము. కొన్ని ఉంటాయి. వాళ్ళ దగ్గర తెప్పిస్తాము. అండ్ బాటిల్స్ వచ్చేసి ఫిరోజాబాద్, ఆగ్రా ఉంది కదా! అక్కడ ఫిరోజాబాద్ దగ్గర చాలా ఉంటాయండి. ఇండియా మార్ట్ ఉంది కదా! ఇండియా మార్ట్‌లో ఎంక్వైరీ చేయండి. వాళ్ళే కాల్ చేస్తారు. అండ్ దాంట్లో మీరు ఒకరిని తక్కువ బార్గెయిన్ చేయండి. తక్కువకొచ్చే వాళ్ళని పిక్ చేసుకోండి. అంతే. బల్క్‌లో పంపిస్తారు. చీప్‌గా వచ్చేస్తది. ఓకేనా? అండ్ వాళ్ళొక ప్రైస్ చెప్తారనుకోండి. రూ. 7 అన్నారనుకోండి. మీరు 7 కదా అని సంబరపడకండి. మళ్ళీ 18% జీఎస్టీ ఉంటది. మళ్ళీ ట్రాన్స్‌పోర్టేషన్ అక్కడి నుంచి ఇక్కడ రావాలి కదా! సో, ట్రాన్స్‌పోర్టేషన్ చార్జ్ ఉంటది. సో, రూ. 7 మీకు రూ. 12 అవుద్ది. ఓకేనా? సో, దాన్ని బట్టి చూసి మీరు తీసుకోండి. ఎఫ్ఎస్ఎస్ఏ అప్లికెంట్ నేమ్ మిస్టేక్ అయింది. ఏం చేయాలి? సో, నేమ్ మిస్టేక్ అయితే ఏం లేదండి. మీరు కరెక్షన్ ఉంటది. మళ్ళీ ఆ కరెక్షన్ అయినా చేసుకోవచ్చు. లేకపోతే కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఎన్ని సార్లైనా అప్లై చేసుకోండి. మీరు ఎన్ని మిస్టేక్ చేసి అన్ని సార్లు చేసుకోండి. అన్ని వందలు పెట్టుకోండి అంతే. లేకపోతే కరెక్షన్ అనేది చేసుకోండి. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో, ఈ డౌట్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు మీకు ఆల్ డౌట్స్ ఆన్సర్ మొత్తం ఇక మనకి రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి నేను మీకు ఇవన్నీ ప్రాక్టికల్‌గా చెప్తున్నా. ఓకేనా? ఏదో టెక్స్ట్ బుక్‌లోకెళ్ళి చూసి చదివి గూగుల్‌లోకెళ్ళి చూసి చదివి చెప్పడం కాదు. రియల్ లైఫ్‌లో ఉండేవి రియాలిటీ నాకు తెలిసినవన్నీ చెప్తున్నా. ఓకేనా? ఇవన్నీ ఫాలో అయిపోండి. మీకేదన్నా ఇంకా డౌట్స్ ఉంటే మాత్రము కామెంట్ చేయండి. నేను ఆన్సర్ ఇవ్వడానికి మాక్సిమం ఆన్సర్ ఇస్తా. ఏంటంటే సో, ఎవరైతే ఆల్రెడీ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేస్తారో, మన వీడియోస్ చూసి ఆర్ఎల్స్ వాళ్ళ ఓన్‌గా ఇంట్రెస్ట్‌తోని స్టార్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండండి. అంటే ఎవరికైతే డౌట్స్ ఉంటాయో నేను ఆన్సర్ ఇవ్వకపోయినా కూడా మీరైతే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వండి. కొంచెం వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ మిమ్మల్ని క్లౌడ్ కిచెన్ పెట్టుకోండి అని చెప్పి నేను చెప్తున్నా. జస్ట్ మోటివేషన్ ఏమి ఇవ్వట్లేదు. జస్ట్ అలా మా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నా. అలా అని చెప్పి మా బిజినెసే కాపీ చేయండి. లేకపోతే మేమేం చేస్తున్నామో అదే పెట్టండి అనేది చెప్పట్లేదండి. మీ ఓన్‌గా మీ ఓన్ టాలెంట్ యూజ్ చేసుకుంటూ మీ ఓన్‌గా ప్రిపేర్ చేయండి. కొంతమంది మా మెన్యూ పంపించమంటున్నారు. సో, అలా కాదండి. మీ ఓన్ టాలెంట్‌తో మీరు చేయండి. మీకేదైనా మెన్యూలో డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను మీకు రెస్పాండ్ అవుతాను. కావాలంటే మెన్యూ మేము కొంతమందికైతే రెడీ చేసి కూడా ఇచ్చాము. అప్పుడు మేము ఖాళీగా ఉన్నాం అంటే సాటర్‌డే, సండే అలాంటి టైంలో అయితే మా వల్ల అవుతుంది. రిమైనింగ్ డేస్‌లో అయితే అవ్వదు. వీడియో కూడా చూసారు కదా! చాలా గ్యాప్ తర్వాత వస్తుంది. అండ్ చూడండి ప్రతి వీడియో చూస్తూ ఉండండి. మనకి ఇప్పుడు సబ్‌స్క్రైబర్స్ కూడా కొంచెం రిక్వైర్మెంట్ ఉంది మనకి. ఇంకా 500లోనే ఉన్నాము. సో, వీడియో అయితే ఎళ్తుంది. 1,000, 2,000, 3,000 వరకు ఎళ్తుంది. కాకపోతే సబ్‌స్క్రైబర్స్ మాత్రం అక్కడే ఉంటున్నారు. కొంచెం సబ్‌స్క్రైబ్ కూడా చేయండి. అండ్ నచ్చితే లైక్ కూడా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళకు షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ చెప్పేది ఏంటి అంటే హ్యాపీ న్యూ ఇయర్. ఆహ్, థాంక్ యూ. జై హింద్. నెక్స్ట్ వీడియో స్విగ్గీ గురించి స్విగ్గీ డాష్‌బోర్డ్ ఉంటది. బాయ్.